హలో! రిట్ ఆఫ్ సర్జరీ అర్థం చేసుకుందాం. అసలు ఈ రిట్ ఆఫ్ సర్జరీ ఎట్లా వర్క్ అయితుంది? సో, సర్జరీ అంటే క్వాషింగ్ ది ఆర్డర్ ఆల్రెడీ పాస్డ్. మళ్ళీ అర్థం చేసుకోండి. ఇచ్చిన ఆర్డర్‌ని పాస్ చేసిన దాన్ని స్క్వాషింగ్ చేయడం. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. సర్జరీ అనేది ఒక లాటిన్ టర్మ్. లిటరల్‌గా మీనింగ్ ఏంటంటే టు బి సర్టిఫైడ్. అసలు అర్థం ఏంటంటే లాంగ్వేజ్ బేస్డ్ అయితే సర్జరీ అంటే సుపీరియర్ అని అర్థం. సబ్జెక్ట్ మీనింగ్ అయితే టు బి సర్టిఫైడ్ ఆర్ బ్రింగ్ ది రికార్డ్స్ అని అర్థం. అసలు ఇది దీని పర్పస్ ఏంటంటే ఇట్స్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఫర్ స్క్వాషింగ్ ది ఆర్డర్ ఆల్రెడీ పాస్డ్ బై ఎనీ ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. సో ఇది ఎవరితో ఇవ్వబడుతుంది అంటే ఓన్లీ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ మాత్రమే ఇవ్వగలదు. ఈ రిట్ ఆఫ్ సర్జరీ అన్నది హైకోర్ట్ కానీ సుప్రీంకోర్ట్ మాత్రమే పాస్ చేయగలదు. అది కూడా ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పాస్ అయినాక దాన్ని కొట్టి పడేయడం, స్క్వాషింగ్. ఎవరి ద్వారా పాస్ అయినవి? ఇన్ఫీరియర్ కోర్ట్స్ అంటే తక్కువ లోవర్ కోర్ట్స్ నుంచి, ట్రిబ్యునల్స్ కానీ జ్యుడిషియల్ అథారిటీస్ నుంచి కానీ పాస్ అయినది. అలా ఎలాంటి సందర్భాల్లో అని మనం తీసుకుంటే ఏదైనా జ్యుడిషియల్ ఒకవేళ ఆ కోర్టుకి ఆ పరిధులు లేనప్పుడు, లేదంటే ఏదైనా తీర్పు రద్దు చేయడానికి ఈ కేస్ ఏదైనా ప్లేస్, స్టేజ్ కానీ కోర్ట్‌ని ఫార్వర్డ్స్ బదిలీ చేయబడుతుంది మాట. అంటే ఒకవేళ కేసు తీర్పు మాత్రం కూడా బదిలీ చేయనీకి అట్లా పాసిబుల్ అవుతుంది. ఈ రిట్ ప్రైవేట్ సంస్థలకు ఏమీ అప్లికబుల్ కాదు. ప్రైవేట్ పర్సన్స్కి కూడా అప్లికబుల్ కాదు. బట్ ఫండమెంటల్ రైట్స్ బ్రేక్ చేస్తే ఇది పాస్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. ఈ రిట్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఆల్రెడీ మీరు ఏదైనా చిన్న కోర్ట్ మీద ఒక కేసు వేసి ఆర్డర్ వచ్చిన తర్వాత అది మీకు సరిగ్గా రైట్ అనిపించలేదు. ఎక్కడో ఫండమెంటల్ రైట్స్ని బ్రేక్ చేసినారు అనిపించింది. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ, పబ్లిక్ లా, జస్టిస్ అండ్ లీగల్ కానీ ఆర్డర్ ఇచ్చిన ఇది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? కేసు వేసి రిట్ ఆఫ్ సర్జరీ వేసి ఇది హైకోర్ట్‌కి వాళ్ళకి స్టడీ చేయమని చెప్పి మంచిగా మీరు మీ సైడ్ పాజిటివిటీ ఎక్కువ కనెక్ట్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. లైక్ హెబియస్ కార్పస్ ఎలా ఒక మనిషిని కాపాడగలదో ఇది కూడా ఏదైనా ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ అయితే లీగల్ జస్టిస్ ద్వారా దాన్ని కూడా జనాలకి పాసిబిలిటీగా వాళ్ళకు మంచి చేసేలా మార్చుకునే హక్కు ఉంది. కానీ ఇది ఎప్పుడెప్పుడు ఎలాంటి సందర్భాల్లో వేయొచ్చు? ఐదర్ వితౌట్ ఎనీ జ్యుడిషియల్ ఆర్ ఇన్ ఎక్సెస్. ఆ కోర్టుకి ఆ జ్యుడిస్ట్రేషన్ లేదు, ఆ కేసుని డీల్ చేసే హక్కు లేదు అసలు. అప్పుడు కానీ ఎక్సెస్ తీసుకున్నప్పుడు కానీ మనం వేయొచ్చు. ఇన్ వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ని క్యాన్సల్ చేసినట్టు ఉన్నప్పుడైనా సరే ఆర్డర్. ఇన్ అపోజిషన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ బై లానే ఎదిరించేటట్టు ఉన్నప్పుడు. ఇఫ్ an error in judgment faced on it. అసలు జడ్జిమెంటే సరిగ్గా లేనప్పుడు. ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఎసర్. ఇందులో ఇంపార్టెంట్ కేసులు ఏంటంటే బసప్ప వర్సెస్ నాగప్ప అండ్ నరేష్ ముఖర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రివోకేషన్ ఆఫ్ లైసెన్స్ వితౌట్ హ్యావింగ్ ది అథారిటీ. సో ఈ కేస్ లాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కేస్ లాస్ మాట ఇందులో. సో ఇప్పుడు మీకు క్లారిటీగా మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జ్యుడిషియల్ యాక్సెస్ ఎక్కువైనా, జ్యుడిస్ట్రేషన్ లేకపోయినా ఆ కేసుకి వయలేషన్ ఆఫ్ న్యాచురల్ ప్రిన్సిపల్ జస్టిస్ అయినా, అపోజిషన్ టు ది లా అయినా, అండ్ అపోజింగ్ ది లా జడ్జ్మెంట్ అయినా, జడ్జ్మెంట్ ఒక ఫేస్ వైపు నుంచి తప్పుగా ఉన్న, ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అయినా కూడా ఇప్పుడు బసవప్ప నాగప్పకి ఉన్న కేసు కూడా సుపీరియర్ కోర్ట్స్ క్వాషింగ్ ది డెసిషన్ ఆఫ్ ఇన్ఫీరియర్ కోర్ట్స్. ఇట్లా నాగేష్ మల్లీష్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర చూసుకున్న హైకోర్ట్స్ జ్యుడిషియల్ ఆర్డర్స్ ఆర్ ఓపెనింగ్ బీయింగ్ కరెక్టెడ్. అలాగే రివోకేషన్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ హ్యావింగ్ అథారిటీ. సో మీకు ఇక్కడ పాసిబుల్గా అర్థం చేసుకోవాల్సింది రిట్ ఆఫ్ సర్జరీ అనేది మీకు ఎప్పుడైనా సరే ఒక లోవర్ కోర్ట్ ఆర్డర్ని డినై చేయడానికి యూజ్ అవుతుంది.